మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి అంశము ధర్మము అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ దినమున చెప్పబోయేటువంటి పాఠం పేరు ధర్మము అనేటువంటి పాఠము. ధర్మము అనేటువంటి మాట మనం వింటున్నప్పుడు మనకి ఎన్నో గుర్తుకు వస్తుంటుంటాయి. బయట సమాజంలో కానీ బైబిల్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ మనకు తరచుగా మనకి వినిపింపబడుతూ ఉంటుంటాయి. బయట సమాజం వారు చూస్తే ఇస్లాం సమాజం వారు అంటుంటుంటారు, ఇస్లాం ధర్మము అని వారు మాట్లాడుతూ ఉంటుంటారు. అలాగే ఐందవ సహోదరులు కూడా మరి వారు కూడా చెబుతుంటుంటారు, ఐందవ ధర్మము అని మాట్లాడుతుంటుంటారు. అది ఎంతో పురాతనమైనదని వారు తెలియజేస్తుంటుంటారు. అనేక రకాలుగా ధర్మము అనేటువంటి మాట అనేక సందర్భాల్లో వివిధ కోణాలలో వివిధ పరిస్థితుల్లో ధర్మము అనే మాట మనం వింటూ ఉంటుంటాం. చాలా మంది మన గృహాల దగ్గరకు కానీ అనేక చోట్లకు కానీ యాచించేటువంటి అనేకులు వచ్చి అమ్మా ధర్మము, అయ్యా ధర్మము అని కూడా పిలుస్తూ ఉంటుంటారు. ఎందుకు ధర్మము అనేటువంటి మాటను అనేకులు ఉపయోగిస్తూ ఉంటుంటారు. యాచించేటువంటి వారు వచ్చి ధర్మము అంటున్నారంటే ఇంటి వద్ద నిలబడిన వ్యక్తి లోపల మరి ఆ ధర్మము చేసేటువంటి వ్యక్తి ఇరువురు కూడా మానవులే. వీరికున్న స్థితిగతులను బట్టి ఉన్నతమైన స్థితిగతులు, వారికి లేని స్థితిని బట్టి ధర్మము చేయండి అమ్మా, మీకున్నది ఏదో కలిగినది నా అవసరత కొరకు, అది ఆహారము కానీ వస్త్రము కానీ ధనము కానీ ఏదో ఒకటి ధర్మము చేయమని అడుగుతూ ఉంటుంటారు. దానికి ధర్మము అనేటువంటి మాట అనేక రూపాలలో మనము వింటూ ఉంటుంటాం. అయితే మనము బయట సమాజం వైపు వెళ్ళకోకుండా మనకున్నటువంటి సమయం 1 అవర్ కనుక ఇందులోనే క్లుప్తముగా కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. కనుక పాఠము ఈ మాట విషయంలో చాలా పెద్దదిగా ఉన్నది కానీ అవన్నీ కూడా తొలగించి క్లుప్తముగా మరి మీకు అందించడానికి నేను ముందుకు సాగుతూ ఉంటున్నాను. ఈ ధర్మం గురించి ఉపోద్ఘాతముగా ఒక 3 రిఫరెన్సులు చూద్దాం. ఇందులో తొలిగా చూడవలసి వచ్చినట్లయితే ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 1వ వచనం తెలియజేస్తూ ఉన్నది. ఏమని తెలియజేస్తున్నది? ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూస్తే మనం ఒకటి చూద్దాం. చదువుతున్నాను. మోషేయు ఇశ్రాయేలుల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరించవలెను అని రాయబడింది. ఇక్కడ లిఖింపబడిన దానిని ఏమని తెలియజేస్తుందంటే విధించబడుతున్నటువంటి ధర్మాన్ని మీరు పాటించాలి అనే ఈ వచనములో ఉన్నది. 2-3 వచనాలు కిందకు వచ్చినట్లయితే వారు యోర్దాను దాటబోతున్నారు. దాటిన తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు మరి ఆ యోర్దాను నది ఒడ్డున నాటి వాటి మీద ధర్మశాస్త్ర విషయములు, ఆ రాళ్లకు సున్నం వేసి ధర్మశాస్త్ర విషయములు అందులో రాయాలని రాళ్ల మీద ఈ 1 నుండి 3 వచనాలలో స్పష్టం చేస్తున్నాడు. దీనినే ఏమని చెప్తున్నా అంటే ఆ సమాజానికి, ఆనాటి సమాజానికి నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలను. ఆచరించేది ఏమిటి? చెప్తున్న మాటలు ఏమిటా మాటలను ప్రశ్నిస్తే వారు యోర్దాను దాటబోతున్నారు. దాటిన తర్వాత వారు చేయవలసింది ఏమని చెప్తున్నాడు? పెద్ద పెద్ద రాళ్ళు అక్కడ ఆ ఒడ్డున నాటాలి, వాటికి సున్నం రాయాలి, తర్వాత ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయములు అందులో లిఖించాలని చెప్పబడుతున్నది. ఈ చెప్పిన మాటలు ఆచరించే దాన్ని ధర్మము అంటున్నాడు. మీకు విధించుతున్న ధర్మమును మీరు ఆచరింపవలను అని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఇదే ద్వితీయోపదేశ కాండములో 30వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఏమని రాస్తున్నారంటే 11వ వచనం ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11వ వాక్యం ఏమని చెప్తుందంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. ధర్మము ఏమై ఉన్నదని చెప్తున్నాడు దేవుడు. అది కఠినమైనది కాదు ధర్మము, అది దూరమైనది కాదు.
అని ఈ ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. ఇందుకు దేవుడు ధర్మం అనేటువంటి మాటతో ఇస్తున్నటువంటి మాటలు, దేవుడిచ్చిన మాటలో ధర్మము అనే సంబోధన జరుగుతూ ఉంటున్నది. వాటిని ఆచరించాలనియు ఈ ద్వితీయోపదేశ గ్రంథము 30:11 చూస్తే వాటిని మనము గ్రహించాలని ఆ ధర్మ సంగతులు తెలియజేస్తున్నాడు. మూడవదిగా ఉపోద్ఘాతంలో 2వ దినవృత్తాంతములు 19:10 ఏమని చెప్పబడిందంటే, దేవుడు చెప్పినటువంటి మాటలు ఆచరించే విషయంలో తప్పుకోకుండా ఆచరించాలి. అది ధర్మము. ఈ ధర్మాన్ని మీరు ఆచరించాలి. ఆచరించలేని పక్షంలో మీరు అపరాధులవుతారు. దేవుడిచ్చిన మాటలు పాటించకపోతే అపరాధులుగా నిర్ధారణ జరుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు చెప్పే మాటలు ధర్మంతో కూడుతున్నవి. ఆ ధర్మంతో కూడుతున్న మాటలు ఆచరించకపోతే అపరాధులు అంటున్నాడు. ఇందుకు ఈ ధర్మాన్ని పాటించాలి, గ్రహించాలి, ఆచరించాలి. ఆచరించకపోయినా, గ్రహించకపోయినా, పాటించకపోయినా ఇంతకు ఆనాటి ప్రజలు కానీ ఈనాటి ప్రజలు కానీ ఏమవుతారంటే ధర్మ విషయంలో అపరాధులు అని స్పష్టం చేస్తున్నాడు. ఈ పాఠానికి ఉపోద్ఘాతంగా ఈ 3 రిఫరెన్స్ సరిపోతున్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు పాఠంలోనికి లోపలికి వెళ్ళిపోతాం. ధర్మముల గురించి చూడవలసి వస్తే మీకు అందరికీ అనేక సార్లు చెప్పుకునే ఉంటుంటారు, ఆయనను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆదికాండములో 18:11 నుండి 15 2 దంపతులు కనిపిస్తారు. మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఆ దంపతులు అబ్రాహాము గారు, శారా గారు. ఆదికాండము 18:11 నుంచి 15 వారు వృద్ధులై ఉంటారు. అక్కడికి పరలోకం నుంచి మరి సామాన్యమైనటువంటి 2 దేవదూతలు, దేవుని దూత అక్కడికి రావడం జరుగుతుంది. ముగ్గురు వచ్చి అక్కడ చక్కగా భోజనం చేసిన అనంతరము ఆ గృహస్థులకు అనగా ఆ దంపతులకు అనగా అబ్రహాముకు, శారాకు వారు ఒక చక్కటి తీపి కబురు, శుభ కబురు అందిస్తున్నారు. ఏమనంటున్నారంటే, వచ్చే సంవత్సరమునకు నీ కవిట ఒక కుమారుడు ఉంటాడని చెప్పి శారా గారికి వినపడినట్లుగా తెలియజేస్తున్నారు. అప్పుడు శారా మదిలో అనుకుంటుంది. ఏమని అనుకుంటుంది? నేను బలము లేని దానిని అంటుంది. రెండేమంటుంది? నాకు శారీరక సుఖము మరి అంటే లైంగిక సుఖము కలుగునా అనుకుంటుంది. మూడవది ఏమనుకుంటుంది? ఇలాంటి జరగాలంటే నా భర్త ముసలివాడే అంటే వృద్ధుడే అనుకుని నవ్వుకుంటున్నది. అలా నవ్వుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దూతల్లో ఒకరు మాట్లాడుతున్నారు. శారా నవ్వనేలా అంటే నేను నవ్వలేదంట, నువ్వు నవ్వావు అంటారు. ఈ సందర్భంలో ఏమని ఉన్నదంటే ఒక మాట, స్త్రీ ధర్మము నాకు పోగొట్టబడి ఉన్నది అంటే నాకు ఆగిపోయి ఉన్నది అని ఈ వచనాల్లో కనిపిస్తుంది. స్త్రీ ధర్మం అంటే స్త్రీలు మరి బాల్య వయసు దాటిన తర్వాత 12-13 సంవత్సరాలకు వారు పుష్పావతులు అవుతారు. అనగా మెచ్యూరిటీ అంటారు, లేకపోతే రకరకాల పేర్లు ఉన్నాయి, మీ అందరికి తెలిసిన సంగతులే. ఆ రోజున మరి వారు ఒక ఫంక్షన్ గా కూడా కొద్ది రోజుల తర్వాత మరి అరేంజ్ చేసుకుంటారు. అలాగూ ఆ పాపకు ప్రతి నెల కూడా అలాగ రక్తస్రావం జరుగుద్ది. అలాగూ కంటిన్యూస్ గా ప్రతి నెల అందం రిలీజ్ అవుతుంది. యుక్త వయసు వచ్చినప్పుడు అనగా వివాహ వయసు వచ్చినప్పుడు మన భారతదేశంలో 18 సంవత్సరాలు మైనారిటీ చేరాలంటే వివాహం చేయాలన్నా ఆ వయసు వచ్చినప్పుడు ఎవరో ఒక చేతికి మరి జతపరుస్తారు. వారిద్దరు శారీరకంగా కలుసుకుంటారు. ఆ దాంపత్య జీవితంలో ప్రతి నెల కూడా ఏదో ఒక సమయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంటుంది. ఆ స్త్రీలకు ఆ స్త్రీ ధర్మము జరుగుతూ ఉంటుంది. ఇది కొన్నాళ్ళు సాగుతూ ఉంటుంది. వయసు రీత్యా కొన్నాళ్ళు పోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ధర్మము ఆగిపోద్ది. ఇప్పుడు శారా గారికి కూడా వివాహం అయింది కానీ చాలా సంవత్సరములు వీరికి కుమారులు పుట్టలేదు.
90వ సంవత్సరంలో మరి కుమారుడు కడుపున పడ్డాడు. అంటే వివాహమైన తర్వాత చాలా సంవత్సరములు స్త్రీ ధర్మము కొనసాగబడింది, కానీ ఆగిపోయి ఉన్నది. అలాంటి సందర్భంలో, ఆగిపోయిన సందర్భంలో దేవదూతలు వచ్చి శుభకబురు చెప్తున్నారు. దాన్ని తను అనుకుంటుంది, నా స్త్రీ ధర్మము ఆగిపోయింది కదా అనుకుంటుంది. నిజమే, ఆగిపోయింది. కానీ దేవుడు ఏం చేస్తాడు, దాన్ని పునరుద్ధరింప చేయగలడు. ఇప్పుడు ఏం చెప్పుకుంటుంది, నేను బలము లేని దానిని, తర్వాత నాకు సుఖం ఉంటుందా శారీరకముగా, వయసులో ఉన్నప్పుడు భర్తతో సుఖపడి ఉన్నాను అనగా కొంచెం మీరు ఏమనుకోవద్దు, శృంగారములో నేను సుఖపడ్డాను, ఇప్పుడు ఈ వయసులో నాకు శృంగారపు సుఖము ఉంటుందా? శృంగార సుఖము ఉండాలంటే నా పెనిమిటి అనగా నా భర్త వృద్ధుడై ఉన్నాడు కదా అనే ఈ ప్రశ్న సహజమే, ప్రతి స్త్రీ వేసుకోవచ్చు ఆ వయసులో ఉన్నప్పుడు. అందుకే నవ్వింది ఆ స్త్రీ. కనుక తండ్రైన దేవుడు తలుచుకుంటే ఉన్నది లేనట్లుగా, లేదు ఉన్నట్లుగా చేయగలిగిన వాడని నేనని ఒక సందర్భంలో చెప్పుకున్నాడు. ఇక్కడ ఈ స్త్రీ ధర్మము దేవుడు పునరుద్ధరింపజేస్తున్నాడు. ఈ వృద్ధ దంపతులకు దేవుడు మూడు కల్పిస్తున్నాడు. అనగా మరొక విధంగా అనుకోవద్దు, ముసలోళ్లకు మూడు వచ్చేటువంటి పరిస్థితులు, వాతావరణము, శరీరమందు వారికి కలగబోతూ ఉన్నాయి, కలిగాయి కూడా. అందుకే ఇస్సాకు పుట్టగలిగాడు, ఇస్సాకు మరలా ఇద్దరి పిల్లలను కనుక్కోగలిగాడు. అందులో యాకోబు మరి ప్రధానంగా బయటికి తీయబడ్డాడు. అతనికి 12 మంది కుమారులు వచ్చారు, వారందరూ ఇశ్రాయేలీయులు అన్నారు. అటు వారిలో మరి యోధా గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నాడు. అందులో ప్రధానంగా దావీదు సంతానాన్ని నిర్ధారణ చేసుకుని ఆ దావీదు సంతానంలో ప్రభుయేసుక్రీస్తు వారు రావటము, ఆయన ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమును అన్యుల నిమిత్తము సిలువేయబడటము, మనందరిని కూడా అన్యులను ఇశ్రాయేలు ప్రజలను పెందుకోసు దినాన్న క్రీస్తు ప్రభు సంగమగా ఒక్కటి చేసి ఉన్నారు. ఇప్పుడు మనం ఇలా చెప్పుకోగలుగుతున్నాము, క్రీస్తును ధరించుకుని క్రీస్తు ప్రభు సంగంగా కొనసాగుతూ ఉన్నామంటే అలనాడు స్త్రీ ధర్మము ఆగిపోయి ఉన్నది. కానీ దేవుడు స్త్రీ ధర్మాన్ని పునరుద్ధరింపజేసి ఇస్సాకు అనేటువంటి కుమారుని ఇవ్వటం ద్వారా ఈ దినాన మనం అందరం కూడా క్రీస్తు రక్త సంబంధము అవగలిగి ఉన్నాం. ఇందులో స్త్రీ ధర్మం గురించి ఎందుకంటే ఎక్కువ చెప్పుకోవడం బాగోయం కాదు, మీ అందరూ కూడా సీనియర్సే. రెండవదిగా మరిది ధర్మం అనే ఈ ఆది కాండములోనే ఉంటుంది. మరిది ధర్మము ఆది కాండంలో 38వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో ఇది కనిపిస్తుంది. ఈ ఆది కాండము 38వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనాల్లో చూస్తే మరి అక్కడ మనకు ఏమని కనిపిస్తుంది అంటే, యోధా తన పిల్లల గురించి ప్రస్తావన వస్తుంది. యోధాకు జ్యేష్ఠ కుమారుడు ఏరు అనేటువంటి వాడు ఉన్నాడు. వాడికి వివాహ వయసు వచ్చింది, వానికి వివాహం చేశారు. వివాహము ఎవరు చేశారంటే తామార్ అనే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత వారి ఇరువురు కలుసుకుంటున్నారు. కానీ ఎంతకాలం జరిగిందో వారి దాంపత్య జీవితం మనకు తెలియదు, కానీ వారిద్దరికి పెళ్ళైందన్న సంగతి తెలుసు. ఈ ఆది కాండం 28వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చూస్తున్నాం. ఇందులో ఏమేమి ఉన్నదంటే, దేవుడు ఏరు అనే వాడిని చనిపోయేట్లుగా దేవుడు చేశాడు. యెహోవా ఎందుకు చనిపోయేట్లు చేశాడో మనకు తెలియదు, కానీ అక్కడ రాయబడిన రాత చూస్తే ఆ ఏరు అనేటువంటి జ్యేష్ఠ కుమారుడు యోధాకు ఆ కొడుకు మంచివాడు కాదని రాయబడి, ఏ కారణాల చేత మంచివాడు కాదో మనం తెలుసుకోవాలంటే అక్కడ అంత సమాచారం కనిపించదు. కనిపించిన దానికి మనం ఏవేవో కల్పించకూడదు, కల్పిస్తే దేవుడు ఊరుకోడు. కనుక మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వాడు మంచివాడు కాదు కనుక దేవుడు అతడు చనిపోయేట్లుగా చేశాడు. ఇప్పుడు తామారు ఎదవరాలైపోయి ఉన్నది. అంతటా అప్పుడు ఏం చేస్తాడంటే, యోధ ఆ తామారుతోనూ తన రెండో కుమారుడిటువంటి ఓనాన్ అనేటువంటి వాడు ఉన్నాడు. వారి ఇరువురికి కూడా వివాహం చేసి జతపరుస్తారు. వారి ఇరువురికి కలుసుకుంటుంటారు. ఈ సందర్భంలో ఈ దాంపత్య జీవితంలో ఓనాను ఏం చేస్తాడంటే పనికిమాలి పని చేస్తాడు. ఏం పని అంటే ఆవిడతో శారీరకంగా సుఖాన్ని పొందుతాడు, ఆ ధర్మాన్ని పాటిస్తాడు, మరిది ధర్మాన్ని. కానీ పిల్లలు పుట్టడానికి కావలసినటువంటి రేతస్సును మాత్రము నేల విడిచెను అని రాయబడింది. రేతస్సు మీకు తెలుసు, ఈ పదాలు ఉంటుందో పదాలు ఉన్నాయి కానీ అవి వద్దులేదు.
గనక ఈ రేతస్సును పిల్లలు పుట్టడానికి కారణమైనటువంటి రేతస్సును నేల విడిచెరువును రాయబడింది. అది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఒకసారి చేశాడో, 2 సార్లు చేశాడో, 7 సార్లు చేశాడో మనకు కౌంటింగ్ తెలియదు. కానీ వాడు 7 సార్లు చేసినా కానీ మరి పిల్లలు పుట్టడానికి మరి కావాల్సినటువంటి అవి మాత్రము నేలపాలు చేశాడు. దేవుడికి ఎంతో కోపం వచ్చి ఈ 2వ వాడిని కూడా దేవుడు చనిపోయేట్టు చేశాడు. ఇంకా 3వ వాడు ఉన్నాడు, వాడి పేరు షేల. ఈ షేలని ఈ తామారుకి ఇచ్చి మళ్ళా 3వ పెళ్లి చేయాలి ఆ యోధ మామగా. కానీ యోధ ఇప్పుడు కలప చెందుతున్నాడు. ఏమని? పెద్ద కొడుకు చనిపోయాడు, దుర్మార్గుడే, దేవుడు వాడు తీసేశాడు. 2వ వాడిని ఇచ్చాను, ఏం జరిగిందో తెలియదు, వాడు చనిపోయాడు. కనుక ఇప్పుడు షేల అనేటువంటి కూడా నేను ఈ తామారుకి అప్పచెప్తే వీడేమవుతాడో, నా కొడుకు లేకుండా పోతాడో అని చెప్పి తామారుతో ఏం మాట్లాడుతాడంటే కోడలతో, కోడలా మరి షేల అనేవాడు చిన్నవాడు, వాడు పెద్దవాడై పెళ్లిడికి వచ్చినప్పుడు అప్పుడు నేను మరలా నీకు వివాహం చేసి వాడితో ఉండేట్లుగా చేస్తాను, అంతవరకు నువ్వు నీ తల్లి దగ్గరికి పోయి ఎదవరాలుగా ఉండు అంటారు. ఈ సందర్భంలో మీకును ఎన్నో సంగతులు తెలుసు అన్నాడే కానీ ఈ షేలను ఆ తామారును కలపలేదు. అది గ్రహించినటువంటి ఈ తామారు, మరి తామారుకు ఆ వంశాన్ని నిలబెట్టాలంటే ఇత్తనాలు కావాలి. తామారు భూమి లాంటిది కనుక షేల దగ్గరికి వెళ్ళలేదు. అది ఇల్లీగల్ అవుద్ది, లీగల్గా చెయ్యాలంటే మామగారు మరి ముందుకు రావటం లేదు. కనుక మరి ఏమనుకున్నదో, ఏ పేరణ జరిగిందో ఏమో అంతగా మనం లోతుల్లోకి వెళ్ళటం భావ్యం కాదు. కానీ మారు వేషముతో మామగారికి ఉన్నటువంటి చెడు అలవాటు దగ్గరికి పోయి ఆ మామతో మరి ఇతరాలు తనలోకి వచ్చేట్లు చేస్తుంది. అంతటా కుమారుని కంటుంది. ఆ కుమారుని విషయంలో మామగారు ఎన్నో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే అతని దగ్గర తీసుకున్నటువంటి సాక్ష్యాలు చూపిస్తుంది. అది వేరే సంగతి. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే మరిది ధర్మము. ఈ మరిది ధర్మం గురించి ద్వితీయోపదేశ కాండములో 25వ అధ్యాయము 5వ వచనము ఏమని తెలియజేస్తుందంటే, చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5వ వచనము, సహోదరులు కూడి నివసించుతూ ఉంటుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్నుణ్ణి పెళ్లి చేసుకునకూడదు. ఇక్కడ మరి తామారు కూడా అన్నింటినీ వివాహం చేసుకోకూడదు. ఆ మరిది వరకు చూసింది కానీ కుదరలేదు. ఇక్కడ ముందుకెళ్తుంది ఏమంటున్నాడు, ఆమె పెనిమిటి సహోదరుడు ఆమెను వద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మమును జరిగించవలెను. మరిది గారు భర్త ధర్మాన్ని జరిగించేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ఈ ధర్మశాస్త్రం రాకకృతమే అక్కడ మరి ఆది కాలంలో జరిగింది కనుక ఇది దైవికంగా అనుకోవాలి. కనుక ఇక్కడ మరి మరిది గారిని వారి మామగారు తీసుకొచ్చి అప్పచెప్పలేదు కనుక మరి ఆ కోడలు గారు మరి మూలమైన ఇత్తనాల దగ్గరికి వెళ్ళింది. అంటే మామగారి దగ్గరికి మారు వేషంతో వెళ్ళగలిగింది. కనుక ఇప్పుడు మనము 3వ ధర్మం చూద్దాం. 3వ ధర్మం ఏమేమి ఉన్నదంటే బంధువుని ధర్మము అని ఉన్నది. బంధువుని ధర్మము. బంధువుని ధర్మం అంటే బంధువులు రకరకాలుగా ఉంటారు. పూర్వ బంధువులు ఉంటారు, దగ్గర బంధువులు ఉంటారు, దూర బంధువులు ఉంటారు. బంధువుల యొక్క బంధువులు కూడా బంధువులుగా ఉంటుంటారు. కానీ ఇజ్రాయెల్ చరిత్రలో బంధువుని ధర్మం గురించి రూతు గ్రంథంలో కనిపిస్తుంది. రూతు గ్రంథంలో 3వ అధ్యాయము 13వ వచనం ఏమని తెలియజేస్తుందంటే, రూతు ఎదరాలైపోయి ఉన్నది. మరి మోయాబు నుండి అత్తతో పాటు తిరిగి వచ్చింది. పరిగెరుకుంటాకి బోయాజు చేలోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం పరిచయాలు పెరిగాయి. కలవలోనికి రాత్రిపూట అక్కడికి వెళ్ళింది. అతనితో కలవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సూచనలు చూపించగా ఆ బోయాజు ఏం చేస్తాడంటే, నీతో నేను జత కట్టడానికి మరి చేయవచ్చు కానీ నాకంటే ముఖ్యంగా ముందు ఒకడు
బంధు ధర్మాన్ని పాటించడానికి మరొకడు ఉన్నాడు, వాడు సీనియరు, నేను జూనియర్ అని బంధువు విషయంలో మీకు అనగా ఈ నయోము యొక్క బంధువర్గంలో బోయాజు కంటే ముందు మరొక బంధువు ఉన్నాడు కనుక వాడి గురించి నేను విచారణ చేసి రేపు ఉదయాన్న వాడితో నేను మాట్లాడినప్పుడు వాడు ఆ బంధు ధర్మాన్ని పాటిస్తే నిన్ను వాడికి ఇచ్చి ఆ ధర్మము వాడు జరిపేట్లుగా నేను ఏర్పాట్లు చేస్తానని చెప్పి రూతుకు మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారముగా 4వ అధ్యాయం రూతు గ్రంథము 6-7 వచనములలో ఆ బంధువు మరి ఆ గవని దగ్గర అటు ఇటు పోయేటువంటి సమయంలో పెద్దలు ఉన్నారు అక్కడ సమావేశం ఏర్పాటు చేశాడు. అతను పిలిచాడు, అక్కడికి పిలిచి అడుగుతాడు, మరి మోయాబు నుండి వచ్చినటువంటి రూతు ఉన్నది కదా, నయోము కోడలు భర్తను పోగొట్టుకుంది, మరి ఆమెకు మరి యవనరాలే ఆవిడకు బంధు ధర్మం పాటించాలంటే మరి నాకంటే ముందు అవకాశం నీకే ఉంది కనుక దాన్ని సద్వినియోగం చేసుకోమని ఆ బంధువుతో చెప్తాడు. అతడు ఏమంటా అంటే నా స్వాస్థ్యం విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, నాకు నేను చేయలేను, దాన్ని నేను వదులుకుంటున్నాను, నా తర్వాత వాడు నువ్వే గనక నువ్వు ఇష్టం ఉంటే అది జరిగించుకోవచ్చని తెలపడం జరిగింది. దీన్ని బంధు ధర్మం అంటారు. ఇది మనకు దైవ గ్రంథములో ద్వితీయోపదేశకాండములో 25వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదంటే ఇక్కడ చూస్తున్నట్లయితే దీన్ని దేవధర్మము అని రాయబడింది. దేవ అంటే దేవుడు, దేవుని ధర్మము. దేవుని ధర్మం ఏమిటి? బంధువుల్లో మరి ధర్మాలు పాటించాలి, అన్ని వివాహం చేసుకోకూడదు, ఏరో గోత్రంలోనికి పోకూడదు, కనుక వాళ్ళ చరాస్తులు ఎన్నో ఉంటాయి, అవి అన్యాక్రాంతం కాకూడదు, పరాయి వాడికి హస్తగతం కాకూడదు, ఈ మనుషులైనా ఆ ఆస్తుపాస్తులైనట్లుగా వారి చట్టాలు అలాగే ఉన్నాయి. ఈ ద్వితీయోపదేశకాండంలో 25వ అధ్యాయము 7వ వచనంలో దేవధర్మము, దీన్నే బంధుధర్మం అంటారు. దీన్నే బోయాజు మరి ఆ దినాన రూతుతో జరిగించి రూతును సొంతం చేసుకోగలిగి ఉన్నాడు. ఈ బోయాజు కంటే ముందున్నవాడు శోధన పరుచుకుని పాటిస్తే బోయాజుకు ఏమీ లేదు, రూతు దక్కేది కాదు. అతడు ఎడనాడాడు, ఒప్పుకున్నాడు, నాకు వద్దులే అన్నాడు కనుక బోయాజు దాన్ని కొనసాగించుకోగలిగాడు. ఇది ధర్మము. దీన్ని బోయాజు పాటించాడు, బంధు ధర్మాన్ని. 5వదిగా విమోచన ధర్మము. ఈ విమోచన ధర్మంలో ఏముందంటే ఆ విమోచన ధర్మం గురించి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 7-9 వచనాలు చూసినట్లయితే ఇక్కడ భూ గురించి మాటలు ఉంటాయి. భూములు ఉన్నాయి. ఈ బెన్యామీను గోత్రీకులకు భూములు ఉంటే భూములు అమ్మాలంటే ఎవడు పడితే వాడికి అమ్మేయకూడదు, వారి కుటుంబాల్లో ఉన్న వాళ్ళతోనే ఆ భూములు అమ్ముకోవాలి, తాగట్టు పెట్టుకోవాలి, పరిస్థితులు ఏవో చేసుకోవాలి. పరాయి కుటుంబస్తులకు అమ్మకూడదు, ఈ గోత్రాలకు సంబంధించిన వారైనప్పటికీ. కనుక ఈ విమోచన ధర్మము అని రాయబడింది. ఈ బెన్యామీను గోత్రానికి చెందిన వాడు ఒకడు అతను అవసరాల నిమిత్తము తన భూమిని అమ్ముకోవాలనుకున్నాడు. కనుక ఎవరికి అమ్ముకోవాలి? వారి కుటుంబంలో పెద్దోడు, చిన్నోడు, కర్తార్పోడు అనే వారు ఉంటుంటారు, వారి వయసును బట్టి పెద్దోడు, చిన్నోడు అని. కనుక ఆ క్రమంలో చూస్తే వాడిని ఎత్తుక్కుంటూ పోయాడు ఈ అమ్ముకోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. కనుక వాడు ఎక్కడో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడని రాయబడిందంటే ఆ వచనాల్లో అనాతోతులో ఉన్నాడు అతడు, ఇతడు ఏరే ప్రాంతంలో ఉన్నాడు. కనుక అతని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే విమోచన ధర్మాన్ని పాటించవలసిన వాడు నీవేనయ్యా, నా భూమిని నువ్వే కొనుక్కోవాలి, నువ్వే కొనుక్కో అని అతను అడుగుతున్నాడు. ధర్మశాస్త్రం లేనటువంటి వాడు ఆ కొనుక్కోవడానికి ఆ ముందుకొచ్చినటువంటి వాడు ధర్మశాస్త్రం ఎదిగిన వాడే. ఎప్పుడైతే ఈ విమోచన ధర్మాన్ని పాటించమని తన బంధువుతో అడుగుతూ ఉంటున్నాడో ఈ ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 7-9 వచనాల్లో చూస్తే ఒక మాట ఉంటుంది. ఆ మాట మీరు కూడా తెలుసుకోవాలి. ఆ మాట ఏమిటంటే ఇది యెహోవా వాక్కు అని తెలుసుకొని ఆ కొనుక్కోమంటున్నాడే, ఆ కొనుక్కోపోయే వ్యక్తికి ఎలా అనిపిస్తుందంట, విమోచన ధర్మాన్ని నువ్వు పాటించాలి, అందుకే నేను ఎదుర్కొంటూ నీ దగ్గరికే వచ్చాను, నువ్వే కొనాలి నా భూమిని, ఇంకెవరు కొనకూడదు, ఏ హక్కులు లేవు, కొనే హక్కు నీకే ఉన్నది అని గట్టిగా ఖండితముగా
తెలియజేస్తున్నటువంటి విషయంలో ఎలా వినపడుతుందంటే ఆ కొనుగోలు చేసేటువంటి వ్యక్తికి ఇది యెహోవా వాక్కు అని తెలుసుకొని అతను ఏం చేశాడంటే 12 తులాల వెండిని తూచి ఆ భూమిని కొనటం జరిగింది. ఆ భూమి ఎక్కడుంది? ఎందుకు? అనాతోతులో ఉంది, బెన్యామీను గోత్ర భూమిలో అది కనిపిస్తుంది. ఇది విమోచన ధర్మము. విమోచన ధర్మం అంటే ఆ భూమిని అతడు అమ్ముకోవడానికి హక్కు ఉంది, కానీ ఎవరు పడితే వారికి మరి అమ్మే హక్కు లేదు. వారి కుటుంబాలనే పెద్దవాడు వద్దంటే రెండోవాడు వద్దంటే మూడోవాడు, అలాగూ అతడు తిరగాల్సిందే, తప్పదు. కనుక అలాగూ దాన్ని విమోచన ధర్మము. ధర్మం అంటే దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చుట అంతే. ముందుగా చదివాం కదా మనము ఆ ఉపోద్ఘాతంలో ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 1 నుండి 3 వరకు దేవుడు చెప్పాడు, నేను చెప్పే మాటలు మీరు ఆచరించుట ధర్మము అని. కనుక ఈ సందర్భంలో దేవుడు చెప్పిన మాటలను ఆచరించే దాన్నే ధర్మము అని రాయబడుతూ ఉన్నది. ఇదంతా కూడా పాత నిబంధనలో ధర్మాల గురించి చెప్పుకుంటూ వచ్చాను. చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా దాటుకుంటూ నేను ముందుకు వచ్చేసాను. ఇప్పుడు కొత్త నిబంధనలో 2 ధర్మాల గురించి చెప్పబోతున్నాను. చాలా ధర్మాలు ఉన్నాయి, కానీ అవన్నీ మనం చూడగలం. కొత్త నిబంధనలో ధర్మాల విషయంలో 6వ పాయింట్ యాజక ధర్మము. ఇది లోకాసు వార్తలో ఉన్నది. లోకాసు వార్తలో 1వ అధ్యాయము 8వ వచనం. ఈ సందర్భంలో జకరియా అనే వ్యక్తి కనిపిస్తాడు. అతనికి వంతు వచ్చింది. ఆ వంతు ప్రకారముగా యాజక ధర్మాన్ని ఆచరించాలి. ఆ యాజక కుటుంబాలని ఎన్ని కుటుంబాలు లెక్క పెట్టారు, ఎవరెవరో ఏ కుటుంబానికి చెందిన వారో వాళ్ళ సమయానికి వచ్చి ఆ రోజుల్లో వచ్చి యాజక ధర్మాన్ని ఆచరించాలి. అవి వంతులు వారికి. వంతులన్నీ కూడా దావీదు గారి కాలంలో అవన్నీ కూడా ఒక చక్కగా ఒక క్రమంగా రాయటం జరిగింది. ఇవన్నీ పాటించాలి యాజకులు. ఇతడు వంతు వచ్చింది. ఇతడు వంతు వచ్చినప్పుడు నేను ఎలానో చెయ్యను అనకూడదు. యాజకుడు తన ధర్మాన్ని నెరవేర్తించాలి. కనుక ఈ దినాల్లో క్రైస్తవ సమాజం వారు చాలా మంది కూడా మరి క్రైస్తవ ధర్మాలను పాటించే పరిస్థితులకు రావటం లేదు. ఈ జకరియా గారు యాజక ధర్మమును ఆచరిస్తున్నాడు. ఈ జకరియా గారు యాజక ధర్మాన్ని ఆచరిస్తున్నట్లుగా ఇక్కడ కనిపిస్తున్నది. 7వ ధర్మం గురించి చూడబోతున్నాం కొత్త నిబంధనలో. ఇది మనకు ఎక్కడ కనిపిస్తుందంటే రోమా పత్రికలో 1వ అధ్యాయము 26, 27 వచనములో ఇక్కడ ధర్మం గురించి రాయబడింది. ఇది అందరూ తెలిసినదే. ఏమేమి ఉన్నదంటే స్వాభావికమైన ధర్మము అని రాయబడింది. స్వాభావికమైన ధర్మము. ఈ రోమపత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనములలో ఏమని కనిపిస్తుందంటే పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు లైంగిక సంబంధాలు కలిగి బ్రతుకుతున్నారు. అంటే స్వాభావికమైన ధర్మం అంటే ఏమిటి? స్త్రీ పురుషులు కలుసుకోవాలి, శారీరకంగా వివాహాలు చేసుకుని. హలో, రేపొద్దున పోయి మన్నాడు మధ్యాహ్నం వస్తారా? సౌండ్లు పడుతున్నాయమ్మా. స్వాభావికమైన ధర్మము రోమా పత్రికలో 26, 27 వచనాలు మనం చూస్తున్నాం. పురుషులతో పురుషులు మరి లైంగికముగా శారీరకముగా కలుసుకుంటున్నారు. స్త్రీలు కూడా స్త్రీలతో స్త్రీలు వారు కలుసుకుంటున్నారు లైంగికముగా. పాశ్చాత్య దేశములలో పురుషులే వివాహాలు చేసుకుంటున్నారు, స్త్రీలే వివాహాలు చేసుకుంటున్నారు. స్వాభావికమైన ధర్మాన్ని పాటిస్తున్నారంటే లేదు. స్వాభావికమైన ధర్మం ఏమిటి? స్త్రీతో పురుషుడు, పురుషుడితో స్త్రీ సాంగత్యం చేయాలి, శారీరకంగా కలుసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇవన్నీ జరగాలి. శారీరక శృంగారము అనేది పురుషులతో స్త్రీ, స్త్రీతో పురుషుడు చేయాలి. అంతేగాని పురుషులు శారీరక శృంగారము కానీ, స్త్రీలు శారీరక శృంగారము కానీ ఇవి చేయకూడదు. గనక ఇది ఇతర దేశాల్లో చట్టం కూడా చేసుకోవచ్చు అని చెప్పి దీనికి క్రైస్తవ సంబంధించినటువంటి పాస్టర్ గారులు, బిషప్లు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు.
వివాహాలు చేస్తున్నారు. చట్టరీత్యా మ్యారేజ్ లైసెన్సులు కలిగిన వారు సర్టిఫికేట్ కూడా ప్రదానం చేస్తున్నారు. మన భారతదేశంలో కూడా సుప్రీంకోర్టులో కేసులు వేశారు. అలా జరుపుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగ స్వాభావికమైన ధర్మాన్ని పాటించిన పరిస్థితిని మనం రోమా పత్రికలో చూశాం. పాఠం ముగింపుకు వస్తున్నాను. చివరి పలుకులుగా చూడండి, ఉపకార ధర్మము జరిపించమని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16లో చెప్పబడుతుంది. చివరి పలుకులు అంటున్నాను కదా పాఠానికి ముగింపుగా. మరి ఉపకార ధర్మం అంటే మరి ఆ ధర్మాన్ని ఏమన్నా అంటే యాగము అని చెప్పబడింది. ఇట్టి యాగము దేవునికి ఇష్టమైనది అని రాయబడింది హెబ్రీ 13:16లో. ఏమిటది యాగము అంటున్నాడు, దేవునికి ఇష్టం అంటున్నాడు? ఉపకార ధర్మం అంటే ఉపయోగపడేటువంటి అవసరాలు ఉన్న వారికి అవసరాలు తీర్చేదాన్ని ఉపకార ధర్మం అంటున్నాడు. దీన్ని ఒక యాగముగా చేయమంటున్నాడు. ఇది దేవునికి ఇష్టమైన కార్యం అంటున్నాడు. ఇది క్రైస్తవులకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఉన్నది. ఉపకార ధర్మాన్ని క్రైస్తవులు తప్పనిసరిగా పాటించి తీరాలి. దీని దేవుడు ఇట్టి యాగమును దేవునికి ఇష్టమై ఉన్నది అంటున్నారు. ఈ చివరి పలుకుల్లో రెండవది భార్య భర్తల ధర్మాలనే గ్రంథములో కనిపిస్తుంది. ఇది ఎక్కడంటే 1వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనము కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది ఇక్కడ? భార్య భర్తల ధర్మాలను రాయబడి, భార్యకు భర్తకు ధర్మాలు ఉన్నాయి. ఏమా ధర్మాలు? వివాహం చేసినప్పుడు వాగ్దానాలు చేస్తారు. నిన్ను నన్ను విడదీసేది చావే అనగా మరణమే అని రాయబడింది. కనుక భార్యాభర్తల ధర్మాలంటే ఇరువురు కూడా వివాహం అనంతరము దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి. దాన్నే సంసారం అంటారు. కాపురం అంటే కలిసి మెలిసి ఉండేదాన్ని, సంసారం అంటే శారీరకంతో శరీరాలతో మరి లైంగికముగా ఆ కార్యక్రమాన్ని జరిపేదాన్ని మరి ధర్మాలు అన్నారు. భర్త భార్యను ఆ కోరిక అడిగినప్పుడు, భర్త భార్యను అడిగితే భార్య ఆ ధర్మాన్ని నెరవేర్చాలి. అలాగే భార్య భర్తను అడిగినట్లయితే, ఇష్టపడినట్లయితే భర్త గారు కూడా ఆ ధర్మాన్ని పాటించడానికి ఇష్టపడాలి. లేకపోతే బాగోపోతే, లేకపోతే కొన్ని కారణాలంటే చెప్పుకుని నచ్చ చెప్పుకోవాలి. అంతేగాని మరో కుటుంబంగా ధర్మాన్ని నెరవేర్చుకోకుండా ఉండకూడదు అని రాయబడింది. ఈ విషయంలో లోతుగా చెప్పొచ్చు, కానీ అంత బాగోదు అనిపిస్తుంది. మరి ఇందులో స్త్రీలు కూడా వింటున్నారు కనుక ఇక్కడ ఏమి రాశాడంటే ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని రాశాడు. ఎందుకు రాశాడు? ఇదే అధ్యాయంలో పైకి వెళ్ళినట్లయితే మరి స్త్రీని ముట్టకుండా ఉండడం పురుషులకి మేలన్నట్లుగా ఉంటుంది. కనుక ఇక్కడ ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఎందుకన్నాడంటే ఈ స్త్రీకి ఖచ్చితంగా తన శరీరంలో కోరికలు, లైంగిక కోరికలు తప్పనిసరిగా ఉంటాయి. అది నెరవేర్చాలంటే భర్త ద్వారా నెరవేర్చుకోవాలి. మన రోమ పత్రికలు చదివామే 1:26-27లో మరొక స్త్రీని ఎదుర్కోకూడదు. పురుషుడినే తల్లిదండ్రులు చూపించినటువంటి తనకి ఇష్టమైనటువంటి రూపాన్ని ఇష్టపడి వివాహం చేసుకోవాలి. ఆ భర్తతోనే తన యొక్క భౌతికమైన అవసరాలు, మరి భౌతికమైన కోరికలు ఇవన్నీ అతనితోనే పరుచుకోవాలి. అందుకే ఖచ్చితంగా క్రైస్తవ సమాజాన్ని, అందులో కొరింథీలో ఉన్నటువంటి సమాజానికి ఉత్తరం ఎందుకు రాస్తున్నాడు? అక్కడ భార్యాభర్తల సంబంధాలు సరిలేవు, ధర్మాలు పాటించట్లా. ఈ సందర్భంలో కొన్నాళ్ళ క్రితం అనగా ఒక 20 సంవత్సరాల క్రితము, ఇప్పుడు ఆయన సేవకుడు, అప్పుడు సేవకుడు కాదు, మేమిద్దరం వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. అతను ఒకసారి నన్ను అడిగాడు, అంకుల్ గారు నాకు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది రాత్రిపూట, అందులో ఏకూజావున మేమిద్దరం కలుసుకోవడం ఇబ్బంది అవుతుంది, నేను ప్రార్థన చేసుకోవాలి కదా, నా భార్యతో మరి నేను ఉన్నట్లేదు, నా భార్య ఏమో చురుబురులాడుతుంది, ఏంటి అంకులు అని అడిగాడు అతడు. అప్పుడు నేను నవ్వుకుని ఏం చెప్పానంటే కొరింథీలోనే ఉన్నది, ఇప్పుడు నేను చదివిస్తాను, కానీ అక్కడ ఏమని ఉంటుందంటే మరి ఇద్దరు ఏకీభవించి మరి ఎడంగా ఉండొచ్చు. ఒకవేళ ప్రార్థన చేసుకునే సందర్భంలో ఆ కోరిక ఎవరి కోరిక పుట్టినా కానీ ఆ ప్రార్థన ఆపేసుకుని ఇద్దరు కూడా కలుసుకోవచ్చు అని వెసులుబాటు అక్కడ రాయటం జరిగింది.
ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. పౌలు గారేమో ఆయన భార్య లేనటువంటి వ్యక్తి. మరి ఇంతకీ ఈయన చేత ఎవరు రాయించాడు? కొరింథీలో సమస్యలు వచ్చాయి కనుక సమస్యను పరిష్కరించడానికి ఇక్కడ రాస్తున్నాడు. అప్పుడు అతను చెప్పాను నేను, అదే ఉన్నదయ్యా, భార్యాభర్తలో లేగలు అది దేవుడు జతపరిచాడు, వారి ఎడబాసం ఉండకూడదు, కలుసుకున్నది పవిత్రమైనది కనుక నీకు కోరుకుంటే నీ భార్యకు నీకు ఇరువురు కూడా కలుసుకోండి, ఏ కుదిరిన ప్రార్థన చేసుకోండి అని చెప్తే ఒక నెల అయిన తర్వాత ఎంతో సంతోషంతో ఆధారాలు చూపించాను కనుక అతను నాకు ఛాన్స్ కూడా చెప్పాడు. ఇక్కడ ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఈ చివరి పలుకుల్లో ధర్మమును గురించి మరి చివరిది తెలియజేయబోతున్నాను. ఏమనంటే ధర్మము పాటించే వానికి ఏ కీడు రాదని గ్రంథంలో ఉంది. ఇది ఎక్కడుంది? ఇప్పుడు చెప్పబడినటువంటి ధర్మాలన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఈ ధర్మాలు ఖచ్చితంగా దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారు, బైబిల్ చదువుతున్నవారు, క్రీస్తుని ధరించుకున్నవారు, ఆనాడు దేవుని ఆరాధించిన వారు కానీ, ఈనాడు క్రీస్తు ద్వారా దేవుని ఆరాధిస్తున్న ఆరాధకులు కానీ, వీళ్ళందరూ కూడా గ్రంథంలో చెప్పబడిన ధర్మాలను ఖచ్చితంగా పాటించాలి. పాటించే వారికి ఏ కీడు రాదు అని రాయబడింది. ఇది ప్రసంగి గ్రంథములో 8వ అధ్యాయము 5వ వచనంలో కనిపిస్తుంది. 8వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే ఒక మాట ముందుకు వచ్చాం కనుక ఈ ధర్మాలు పాటించే వాళ్ళకి న్యాయం జరుగుతుందంట. న్యాయం జరుగుతుందంట. యెషయాలో ఉంది 61వ అధ్యాయము 8లో ఉందండి. ఏమని రాయబడిందంటే యెహోవానగు న్యాయము చేయుట నాకు ఇష్టము, యెహోవానగు న్యాయము చేయుట నాకు ఇష్టము అని రాయబడింది. ఎందుకు ధర్మాలు పాటించే వానికి ఏ కీడు రాదు అని రాయబడిందంటే మేలులు ఉన్నాయి, దీవులు ఉన్నాయి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఆ కుటుంబాలకు, ఆ వ్యక్తులకు, ఆ స్త్రీలకు అని గ్రంథం చెప్తుంది. కానీ సమయం మరి న్యాయం జరగడానికి కొంచెం సమయం పడుతుందని ఆ ప్రసంగి 8:5లో కనిపిస్తుంది. కనుక సమయం పడుతుందని చెప్పబడింది కనుక ఈ ధర్మాలు జరిపేసేసి మాకు ఏ న్యాయం జరగట్లేదు అనుకోకూడదు. సమయం, సముచిత సమయము, తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. ఓర్పు అవసరము. ఓర్పు లేకపోకుండా నాకు కోరిక పుట్టిందని చెప్పి స్వాభావికమైనటువంటి ధర్మాన్ని మర్చిపోయి మరొక రూపంలో తీర్చుకోకూడదు. ఉపకార ధర్మాన్ని పాటించాలి. ఇవన్నీ జరిగించిపోవాలి. దేవునికి ఇష్టమైనది మరి ఉపకార ధర్మం అని కూడా చెప్పబడిన సంగతి మనం చూసాం. పాఠం ముగిస్తున్నాను. తండ్రి దేవుడు ఈ మాటలు జీవించును గాక. చిన్ని ప్రార్థన. దయగల తండ్రి,